ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాన్ని ప్రజలకు అందివ్వాలి, ప్రేక్షకులకు అందివ్వాలి అన్న ఆలోచనతో నిర్మాణ రంగంలోకి వచ్చి ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని మరి ఇప్పటి వరకు తీసిన సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా ఇంకేంటి నువ్వే చెప్పు అనే టైటిల్తో సరికొత్తదనంగా ఉండే విధంగా 2 గంటలు ఎక్కడా కూడా బోర్ ఫీల్ అవ్వకుండా అందరూ ఆహ్లాదంగా ఆనందించే విధంగా సినిమాని చిత్రీకరించడం జరిగింది. మరి ఈరోజు మరి మొన్న 10వ తేదీ విశాఖపట్నంలో మరి బీచ్ రోడ్లో బ్రహ్మాండమైనటువంటి ఆడియో ఫంక్షన్ చేసాం, మీ అందరూ చూశారు. మరి ఆడియో ఫంక్షన్ చేసిన నైట్ 10:30కి జూక్ బాక్స్లో మరి అప్లోడ్ చేస్తే ఆదిత్య మ్యూజిక్ వారు మరి మరుసటి రోజుకే 2000 మంది వ్యూవర్స్ మరి దాన్ని చూసి కామెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే చాలా పాటలు బాగున్నాయని కొన్ని వేల మంది మరి ఈ పాటలు చూసి బ్లెస్ చేశారు అని అంటే తప్పకుండా సినిమాను కూడా అలా ఆదరిస్తారని మేమైతే ఆశిస్తూ ఉన్నాం. మరి ఆదిత్య మ్యూజిక్ వారు మరి దీన్ని ప్రమోట్ చేస్తూ ఈరోజు ఇంత బ్రహ్మాండమైనటువంటి ఆడియో మార్కెట్లో రావడానికి ప్రజలు ఎలా అయితే సపోర్ట్ చేశారో ప్రేక్షకులు, అలాగే మ్యూజిక్ లవర్స్ మరి ఈరోజు ప్లాటినం డిస్క్ మరి హైదరాబాద్లో జరుపుకోవడం ఆనందంగా ఉంది. ప్రత్యేకత మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న ఆడియోలో చెప్పడం జరిగింది. మళ్ళా ప్రధానంగా మీరు ఇందాక ట్రైలర్ చూశారు, మరి డాన్స్ కూడా చూశారు, పాటలు కూడా చూశారు. ప్రధానంగా ప్రశాంత్ ఆస్ట్రేలియా, బార్న్ బాటప్ ఆస్ట్రేలియా, తెలుగు అర్థం అవుతుంది కానీ మాట్లాడలేడు. ప్రసన్న తెలుగు అర్థం కాదు, మాట్లాడలేదు. బట్ ఆ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చూస్తూ ఉంటే అంటే ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకురావాలి, కొత్త వాళ్ళు మనం తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అన్న ప్రయత్నంలో భాగమే ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేయడం. 30వ తేదీ మీ ముందుకు రాబోతుంది. గత సినిమాలను ఎలాగైతే ఆదరించారో అలాగే ఈ సినిమాను కూడా మీరు ఆదరించి సక్సెస్ని ఇవ్వాలని, ఇస్తే మరెన్నో మంచి సినిమాలు మీ ముందుకి తీసుకురావడానికి వెల్ఫేర్ క్రియేషన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియపరచుకుంటూ, అంటే ఆయన ప్రజానాయకుడు, ఆయన మాజీ ఎమ్మెల్యే, ప్రజలకు ఎంతో సేవ చేసి ఇంకా ఎంతో చేయాలని తాపత్రయంతో రాజకీయాల్లోకి వచ్చిన గొప్ప నాయకుడు ఆయన. అయితే ఆయన రాజకీయాల్లోకి రాకుండా ఆయన వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తాలూకు వ్యాపారాలు చేసుకుంటూ ఈ సినిమాలు ఇలాగే 2 చేతుల సంవత్సరానికి 3-4 సినిమాలు ఇలాంటి యూత్ సినిమాలు తీస్తే ఈ ఇండస్ట్రీలో ఇంకా చాలా బాగుండేది. నిజంగా ఆయనలో ఎంత ఎనర్జీ ఉంది, ఎంత యూత్ఫుల్ థింకింగ్ ఉంది అనేది ఈ పిక్చర్ చూస్తే, ఈ సాంగ్స్ చూస్తే అర్థమవుతుంది. దాంట్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎనర్జీ కానీ, డైరెక్టర్ ఎనర్జీ కానీ, కెమెరామెన్ ఎనర్జీ కానీ, హీరోయిన్ల ఎనర్జీ కానీ అవన్నీ విజయప్రసాద్ గారిలో మనకు కనబడకుండా క్వైట్గా కూల్గా ఉన్నాయన్నమాట. అంత అడ్వాన్స్డ్ థాట్తో ఆస్ట్రేలియన్ తెలుగు సరిగ్గా రాని యూత్ని తీసుకొచ్చి తెలుగు ఇండస్ట్రీకి, ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేయటం నిజంగా సాహసం. అయితే పర్ఫెక్ట్ టైం, పర్ఫెక్ట్ డిజిటైజేషన్ జరుగుతున్న ఈ డిజిటల్ యుగంలో చేయాల్సిన విధంగా చేసి మంచి సినిమా ఎలా తీయొచ్చు అని చెప్పి చూపించడానికి ప్రయత్నమే మనం ఇప్పుడు చూసిన సాంగ్స్ కానీ, దాని మ్యూజిక్ కానీ, ఆ విజువలైజేషన్ కానీ, ఆ ఆర్టిస్టుల ఎనర్జీ కానీ. వాళ్ళని ఆస్ట్రేలియన్స్ అంటే నాకు అర్థం కాల, నిజంగా ఆస్ట్రేలియన్సా, ఆరిజిన్ ఆస్ట్రేలియన్సా, ఇండియన్ ఆరిజిన్ ఆస్ట్రేలియన్సా అని అడిగా.
ఇండియన్ ఆరిజిన్ ఆస్ట్రేలియన్స్ కొంతమంది విశాఖపట్నం లోకల్గా పరిచయం అయిన వాళ్ళు ఉన్నారని చెప్పారు. నిజంగా అందులో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఎవరో నాకు పేరు కూడా తెలియదు, కానీ చాలా అదిగో ఆ చివరి అమ్మాయి, ఆ అమ్మాయి నవ్వుతూ ఉంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సంథింగ్ సెన్సేషనల్గా ఆ ఫ్లేవర్, ఆ లాఫ్లో నుంచి ఆ ఫ్లేవర్ వచ్చింది. సో 24 అవర్స్, దాదాపు 18 అవర్స్ నేను 24 గంటలు 18 గంటలు ఫోన్లో మాట్లాడి, అంటే నా యూత్ గురించి చెప్తున్నా, మీకు అర్థం కాలేదేమో. నా యూత్లో నేను ఫోన్లో నా గర్ల్ ఫ్రెండ్తో 18 గంటలు మాట్లాడా. 18 గంటల్లో మాట్లాడింది ఇంకేంటి చెప్పు అని ఇద్దరం ఒకళ్ళు అనుకోవడం తప్ప తెల్లారిపోయింది. సాయంత్రం మొదలుపెట్టింది తెల్లారేదాకా ఇంకేంటి నువ్వే చెప్పు అంతంతోనే తెల్లారిపోయింది. తెల్లారిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు వస్తున్నారు, తలుపు తెరుస్తున్నారు, తలుపు కొడుతున్నారు అని అమ్మాయి. నాకెవరో మా ఆఫీస్లో వచ్చారు, నేను ఇద్దరం మళ్ళీ ఇంకేంటి చెప్పుతోనే ఇంటికి వెళ్ళిపోయాం. వెల్ఫేర్ క్రియేషన్స్ అనే సంస్థ అందరి వెల్ఫేర్ని కోరుకుంటుంది. ప్రసాద్ గారి మెంటాలిటీ, వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ మెంటాలిటీ అందరూ బాగుండాలనే ఉద్దేశం. అలాగే ఈరోజు ఈ సినిమా నిజంగా ఫస్ట్ నాకు ఫోన్ చేసి ఇలాంటి సంగతి, ఇదేంటి సార్ ఇది ఎప్పుడు చేశారన్నాను నేను. లేదండి మీకు ఏదో చెప్తే మీరు ఎంత కేకలేస్తుంటారో అది ఇది, సరే ఏదో అయిపోయింది రండి సార్ అన్నారు. ఇలాగ వచ్చి ఫస్ట్ ఎంటర్ అయ్యి ప్రసాద్ ల్యాబ్లో చూడటంతోనే టైటిల్ సూపర్ టైటిల్, ప్రతి యూత్కి కనెక్ట్ అయ్యేటటువంటి టైటిల్. సరే అక్కడ ఆర్టిస్టులను పరిచయం చేస్తుంటే నేను ఫస్ట్ ఆ ప్రశాంత్ అనే అబ్బాయిని పరిచయం చేస్తే ఏంటి రాంగ్ డెసిషన్ అన్నట్టు అనుకున్నాను. మా హీరోయిన్ మాత్రం చూడటంతోనే రామారామయ్య చెప్పినట్టు తెలుగు అమ్మాయిలాగా ఉంది, ఆస్ట్రేలియా ఏంటి అని అనుకోవటం. బట్ ఆ అమ్మాయిలో ఆ ఫ్లేవర్, ఆ నవ్వు, ఆ ఎక్స్ప్రెషన్, ఆ మూమెంట్ బాగుంది. అలాగే వైజాగ్ కూడా డెఫినెట్గా, అంటే ఇద్దరి మీద వచ్చినప్పుడు లుక్కీగా అతను బెటర్గా అనిపించాడు బయట చూసినప్పుడు. లోపలికి వచ్చి సాంగ్స్ ఇవన్నీ చూస్తుంటే ప్రశాంత్ ఎక్స్ట్రాడినరీగా మూమెంట్స్ చాలా బాగా చేశాడు. ఎందుకంటే చిరంజీవి గారు వెరీ బిగినింగ్ మా కొదలరాయుడు మూడు కావాలి నేను వచ్చినట్టు పనిచేస్తుంటే ఫస్ట్ స్టార్ట్ చేస్తే తారామాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళు. ఆ ఫైరు, ఆ మూమెంట్, రిస్క్, ఆ క్యాచీ కటింగ్ ఇవ్వటానికి బాగున్నాయి ఆ కుర్రోళ్ళు. అలాగే సెకండ్ బాగా ఎనర్జెటిక్గాను మూమెంటింగ్గా బాగా చేశారు. డెఫినెట్గా మొత్తం హీరో హీరోయిన్లు నలుగురికి డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉందనేది అనిపిస్తుంది. అది ఉండబట్టే మా ప్రసాద్ గారు దీన్ని సినిమా తీసి మన ముందుకు తెస్తున్నారని నేను అనుకుంటున్నాను. బట్ వీటన్నిటికంటే శివశ్రీ ఎక్కడ ఏదో కొత్త డైరెక్టర్ తీసినట్టు కానీ కొత్త వాళ్ళతో చేయిస్తున్నట్టు కానీ ఎక్కడా కనిపించలేదు. ఇది షార్ట్స్, ఎవ్రీ షార్ట్లో కానీ దీంట్లో ఏది ఏమైనా ఈ సినిమా బాగా ఆడాలి. ప్రతి హీరో బిగినింగ్లో ఉండేటటువంటి ఇవికి ఫస్ట్ సినిమాయే వాళ్ళకి లైఫ్. ఈ సినిమాలో ఫస్ట్ సినిమా లాగా కాకుండా 10వ సినిమాల్లో చేసినట్టు ఆర్టిస్టులు కనిపిస్తున్నారు. డెఫినెట్గా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని. డ్యాన్స్ మాస్టర్ బాగా చేయించే కొత్త వాళ్ళతో అసలు ఎక్కడ, ఎందుకంటే ఈరోజు 10 సినిమాలైన హీరోలు కూడా ఆ గ్రాస్ కటింగ్ ఇవ్వలేకున్నారు. అవి బాగా గ్యాదర్ చేశారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాగుంది. అన్నిటికంటే మ్యూజిక్ చాలా బాగా క్యాచీగా ఉన్నాయి. ఎవ్రీ సాంగ్ క్యాచీగా ఉంది. బీట్ బాగుంది. మెలోడీ మిక్స్ చేశాడు కరెక్ట్గా. రాజ్కోట్ వాళ్ళు చేసేవాళ్ళు ఇలాగా. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. మా ప్రసాద్ గారు ఇంకా మాకు చెప్పకుండా సంవత్సరాలు 4 సినిమాలు చేసేస్తుండాలి. ఎందుకనంటే డబ్బు రావటం పోవటాన్ని గురించి ఆలోచించరు. మన ఇండస్ట్రీ వాళ్ళు భయపెట్టేశారు ఆయన్ని. లేకపోతే ఈ పాటికి 40 సినిమాలు అయిపోయిండే. డెఫినెట్గా సార్ ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ మీరు సినిమాలు మళ్ళీ ఉధృతంగా స్టార్ట్ చేయాలి. వీటన్నిటికంటే మించి ఒకటి మాత్రం చెప్పాలి. ఆదిత్య వాళ్ళు అన్ని సినిమాలు కొనరు, సెలెక్ట్ చేసుకొని చేస్తారు. దీంట్లో రింగ్ టోన్స్ తెగ కొట్టేస్తారు, తెగ డబ్బులు సంపాదిస్తారు.
ఈ సినిమాకి టోటల్గా రియల్ లీడర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది డాక్టర్ మల్లా విజయప్రసాద్ గారండి. అందరినీ సమన్వయపరుస్తూ చాలా చక్కగా గైడ్ చేస్తూ ఈ సినిమాలో రావడానికి కారణం ఖచ్చితంగా ఆయనని చెప్పొచ్చండి. ఎందుకంటే సెట్లో ఏ డిపార్ట్మెంటు ఎలా చేయాలి, ఎలా చేయించాలి, ఎట్లా చేయాలి అన్నీ దగ్గరుండి, అంటే డబ్బులు పెట్టేయడం కాదండి, డైరెక్టర్తో పాటు డైరెక్టర్ లాగా కూర్చొని ప్రతి అంశాన్ని చాలా చక్కగా చేయించారు. ఆయనకి మొత్తం మేము కొత్తగా ఇంట్రడ్యూషన్ అవుతున్నాం ఆయన వెల్ఫేర్ బ్యానర్లో, మేమందరం కూడా కొత్తగా ఇంట్రడ్యూషన్ అవుతున్న వాళ్ళం అందరం కూడా ఈ సినిమా ద్వారా ఆయనకి జీవితాంతం కూడా రుణపడి ఉంటాం సార్. గారికి అలాగే కేఎస్ రామారావు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు వీఆర్ వెరీ హానర్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మల్లా విజయప్రసాద్ గారికి రియలీ థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే డైరెక్టర్ గారికి శివశ్రీ గారికి చాలా మ్యూజికల్ టేస్ట్ ఉందండి, మంచి టేస్ట్ ఉంది, అందుకే అంత మంచి మ్యూజిక్ వచ్చింది. అందుకే శివగారితో జర్నీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ శివ గారు. అండ్ ఆర్టిస్టులు అందరూ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా చేశారండి. డెఫినెట్గా మీకు కొత్త వాళ్ళని చూస్తున్న ఫీలింగ్ రాదు, ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్గా చేశారు, వెరీ ప్రొఫెషనల్. సో ఐ కంగ్రాచులేట్ దెమ్ అండ్ విష్ దెమ్ గుడ్ లక్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఆదిత్య మ్యూజిక్కి, ఎందుకంటే దే హావ్ బీన్ ప్రమోటింగ్ దిస్, సో ఆదిత్య మ్యూజిక్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నా. everyone for coming. ఇది అందరికీ తెలిసినట్టు ఇది నా ఫస్ట్ మూవీ అండ్ సేమ్ విత్ a lot of people. డైరెక్టర్ ఫస్ట్ మూవీ, యాక్టర్స్ ఫస్ట్ మూవీ, చాలా మంది ఫస్ట్ గానే చేస్తున్నాం, బట్ ఆల్సో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వర్కింగ్ విత్ అస్ దట్ హెల్ప్. అంతా కలిపి టైఅప్ చేసి చాలా అందంగా చేశారు. I'm happy that Malla Vijay Prasad gave us this opportunity, and I hope that you guys watch us and like us, and hopefully we'll get more opportunities to do more movies in the future. So thank you. సాంగ్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు. ముందు ఏదో సినిమా చేస్తుంటే ఏదో చేస్తున్నారులే అనుకున్నారు, కానీ ఆడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి అరే నీ సాంగ్స్ చాలా బాగున్నాయరా అని చెప్పి చాలా మంది దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదే రెస్పాన్స్ కంటిన్యూ చేసుకుంటూ సినిమాకి మెయిన్ ప్లస్ అయ్యాయండి సాంగ్స్. కొంచెం హైప్ పెరిగింది సినిమా మీద. జీరో ఎక్స్పెక్టేషన్ ఉన్న సినిమా మీద కొంచెం వికాస్ గారి సాంగ్స్ వల్ల కొంచెం హైప్ పెరిగింది. సో ఈ సినిమాని కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలనుకుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Good afternoon, everyone. I'll just say a quick few words. Firstly, I'd like to thank everybody who's here today, and I'd like to thank everybody who's supported me personally through this journey. Like Prashant mentioned, this was a debut film for the both of us, and it's very scary coming to a country and not being able to speak the language, only kunchum Telugu. And I think I had a really fantastic support system, and I had fantastic producers and directors, and the entire set and cast took really good care of me. I'm very, very excited to be here in India, and I'm really looking forward to the launch of this film. It's beautiful to have everybody here, and I'm really looking forward to see how this all turns out. So thank you. వీడియో చాలా బాగా హిట్ అయింది, మీరే చూశారు. అండ్ ఈరోజు ప్లాటినం మిస్ చేసుకుంటున్నాం, చాలా హ్యాపీగా ఉంది. అండ్ మ్యూజిక్ వికాస్ గారు చాలా బాగా ఇచ్చారు. ఐ లవ్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కొత్త వాళ్ళకి మల్లా విజయప్రసాద్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ శివశ్రీ గారు సార్ చాలా బాగా చేయించారు. అందరం ఒక హోల్ టీమ్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా కలిసి షూట్ మంచిగా చేసుకున్నాం. అండ్ కొరియోగ్రాఫర్ ఆర్కే మాస్టర్ గారు ఏమన్నా తప్పు చేసింటే సారీ, బట్ చాలా బాగా చేయించాడు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.